హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆన్ ది ఛానల్. ఈ వీడియోలో నేను అబ్రాడ్లో ఉన్న యూనివర్సిటీస్కి అప్లై చేయాలంటే మనకు కావాల్సిన 10 డాక్యుమెంట్స్ లిస్ట్ని అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక యూనివర్సిటీకి అప్లై చేయాలంటే ఫస్ట్ వీ నీడ్ మార్క్ షీట్స్. కొంతమంది మెమోస్ అని అంటారు, గ్రేడ్ షీట్స్ అని అంటారు, ట్రాన్స్క్రిప్ట్స్ అని కూడా అంటారు. ఏదైనా ఒకటే. మనం ఇంకా బ్యాచిలర్స్ చేస్తున్నాం, డిగ్రీ అవ్వలేదంటే టిల్ డేట్ మనం రాసిన సెమిస్టర్ వైజ్ ఎగ్జామ్స్ మార్క్ షీట్స్ని అయితే అప్లోడ్ చేయాలి యూనివర్సిటీ వాళ్ళకి, ఇంక్లూడింగ్ బ్యాక్లాగ్స్. కొన్ని యూనివర్సిటీస్ అఫీషియల్గా ఉండే ట్రాన్స్క్రిప్ట్స్ కావాలంటారు. మనం ఆ టైంలో మన డిగ్రీ చేసిన యూనివర్సిటీకి రిక్వెస్ట్ పెట్టచ్చు ఒరిజినల్స్ కావాలని. సో ఇప్పుడు చెప్పింది బ్యాచిలర్స్ కంప్లీట్ అవ్వకపోతే, ఒకవేళ బ్యాచిలర్స్ కంప్లీట్ చేసిన స్టూడెంట్ అయితే ఒరిజినల్ మార్క్ షీట్స్ని పంపించాలి, ఇంక్లూడింగ్ బ్యాక్లాగ్స్ అండ్ ఆల్సో సిఎంఎం కన్సాలిడేటెడ్ మార్క్ షీట్. ఇది కూడా సెండ్ చేయాలి మన యూనివర్సిటీకి. సో ఇదేంటంటే మనం సెమ్ వైజ్ రాసిన ప్రతి ఒక్క ఎగ్జామ్ గ్రేడ్ పాయింట్స్ అన్నిటిని ఒక డాక్యుమెంట్లో మెన్షన్ చేసి పెడతారు. దాన్నే కన్సాలిడేటెడ్ మార్క్ షీట్ అంటారు. నెక్స్ట్ మనకు కావాల్సింది ఓడి అంటే ఒరిజినల్ డిగ్రీ. మన బ్యాచిలర్స్ కంప్లీట్ అయిపోతే మనమైతే ఈ ఒరిజినల్ డిగ్రీని సెండ్ చేయాలి అప్లికేషన్తో పాటు. ఒకవేళ మన బ్యాచిలర్స్ అవ్వకపోతే మనం డిగ్రీ చేసిన కాలేజ్ నుంచే కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ అని ఒకటి ఉంటుంది. ఆ డాక్యుమెంట్ని అయితే మనం తీసుకోవచ్చు. కొన్ని కాలేజెస్లో వీటిని ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ అని కూడా అంటారు. సో ఇందులో మ్యాటర్ ఏముంటుందంటే, ఈ స్టూడెంట్ మా దగ్గరనే బ్యాచిలర్స్ డిగ్రీ చేస్తున్నాడు అండ్ ఈ మంత్ కల్లా తన డిగ్రీ క్లోజ్ అయిపోతుంది అండ్ తన ఒరిజినల్స్ అన్నీ ఆ టైం కల్లా వచ్చేస్తాయని చెప్పేసి ఒక లెటర్ అనమాట. దాన్ని మన కాలేజ్ లెటర్ హెడ్ మీద అయితే ప్రింట్ చేసి ఇస్తారు. ఒకవేళ మన డిగ్రీ అయిపోయినా మనం ఇంకో ఒరిజినల్ డిగ్రీని తీసుకోకపోతే మనం ఈ ప్రొవిజనల్ సర్టిఫికేట్ని కూడా అప్లోడ్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ మనకు కావాల్సిన డాక్యుమెంట్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్. మనం అప్లై చేసిన యూనివర్సిటీకి అయితే మన ఇంగ్లీష్ టెస్ట్ స్కోర్ కార్డ్ని సెండ్ చేయాలి. నేను డ్యూలింగో రాసా కాబట్టి నెక్స్ట్ వీడియోలో దాన్ని ఎలా షేర్ చేయాలో చూపిస్తాను. ఒకవేళ మీరు ఐఎల్స్, పీటీఈ, టోఫెల్ లాంటివి రాస్తే ఒక్కొక్క టెస్ట్కి డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటుంది స్కోర్ కార్డ్ సెండ్ చేయడానికి. అదొకసారి మీరు యూట్యూబ్లో కానీ గూగుల్లో అయినా సెర్చ్ చేసి చూడండి. నా సజెషన్ ఏంటంటే, టైం ఎక్కువ ఉంటే ప్రిపేర్ ఫర్ ఐఎల్స్. ఎందుకంటే డ్యూలింగో కన్నా ఐఎల్స్ని యాక్సెప్ట్ చేసే యూనివర్సిటీసే చాలా ఎక్కువ ఉంటాయి. కొన్ని యూనివర్సిటీస్ అఫీషియల్గా స్కోర్ కార్డ్ సెండ్ చేయమంటే కొన్ని ఏమో అన్అఫీషియల్గా అయినా యాక్సెప్ట్ చేస్తాయి. అన్అఫీషియల్గా అంటే పీడిఎఫ్ డాక్యుమెంట్ అన్నమాట. డ్యూలింగోకి అఫీషియల్ వెబ్సైట్ నుంచి అప్ టు 40 యూనివర్సిటీస్ వరకు సెండ్ చేయొచ్చు. సో నేనైతే డ్యూలింగో రాసా కాబట్టి నాకు అప్ టు 40 యూనివర్సిటీస్ వరకు అఫీషియల్గా నా స్కోర్ కార్డ్ని సెండ్ చేయడానికి ఆప్షన్ ఉంది. అండ్ నెక్స్ట్ మనకు కావాల్సిన డాక్యుమెంట్ LOR అంటే లెటర్ ఆఫ్ రికమెండేషన్. మోస్ట్లీ ఏ యూనివర్సిటీ అయినా 3 LORs కన్నా ఎక్కువ అడగవు. ఈ LORస్ని PhD చేసిన ప్రొఫెసర్స్ నుంచి తీసుకుంటే బెటర్, బికాస్ LOR ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఫర్ యూనివర్సిటీ అడ్మిషన్. మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్ మనల్నే LORస్ని ప్రిపేర్ చేసుకుని రమ్మంటాయి. మనం చేసిన LORని కాలేజ్ లెటర్ హెడ్ మీద అయితే ప్రింట్ చేసి మనకి ఇస్తారు. ప్రింట్ చేసిన LORs మీద అయితే మన ప్రొఫెసర్స్ సైన్ చేస్తారు. మళ్ళీ మనం ఆ LORస్ని స్కాన్ చేసి ప్రొఫెసర్స్కే పంపించాలి. ఈ LORస్ని మనం యూనివర్సిటీకి అప్లికేషన్ సెండ్ చేసిన టైంలో పంపించము. సో వాళ్ళు ఎప్పుడైతే మన అప్లికేషన్ ని రివ్యూ చేస్తారో ఆ టైంలో వాళ్ళు మన రెఫరీ డీటెయిల్స్ చూసి వాళ్ళకి ఒక మెయిల్ వేస్తారు. సో స్టూడెంట్ నేను రెఫరీ కింద పెట్టాడు, సో LOR ని సబ్మిట్ చేయమని చెప్పి ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఆ మెయిల్ లో. ఆ టైంకి మనం పెట్టిన PDF ఫార్మాట్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది సబ్మిట్ చేయడానికి. LOR లో మనం ఎంత నేర్చుకుంటే అంత బెటర్. క్లోజ్ ఉన్న ప్రొఫెసర్స్ ని రెఫరీ కింద పెట్టుకుంటే బెటర్. ఎందుకంటే వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా కొంచెం టైం స్పెండ్ చేస్తారు మన LOR ని అప్లోడ్ చేయడానికి. ఎందుకు వెంటనే అప్లోడ్ చేయాలంటే LORకి కూడా డెడ్ లైన్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ మనకు కావాల్సిన డాక్యుమెంట్ SOP అంటే స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్. దీంట్లో మన ప్రొఫైల్ గురించి 2 pages లో మొత్తం నింపాలి బ్రీఫ్ గా. మన భాషలో మాట్లాడితే మన జాతకం మొత్తం 2 పేజీల్లో కనిపించాలన్నమాట అడ్మిషన్ టీం వాళ్ళకి. ఈ SOPని కన్సిడర్ చేసుకుని అడ్మిషన్ ప్యానల్ వాళ్ళు మనకి CTR వద్దా అని చెప్పి ఆలోచిస్తారు. SOP టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైం. ఎందుకంటే AI కంటెంట్ ఉండద్దు, హ్యూమన్ రిటర్న్ లాగా ఉండాలి, పారాగ్రాఫ్కి కంటిన్యూటీ ఉండాలి. ఈ కన్స్ట్రెయింట్స్ వల్ల SOPకి చాలా టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది అండ్ స్పెండ్ చేయాలి కూడా. మనం ఏం చేసినా కానీ అట్ లాస్ట్ ఆ 2 pages మాత్రం ఒక ఫ్లోలో వెళ్ళిపోవాలి. మనకు కావాలంటే రిఫరెన్స్ తీసుకోవచ్చు వేరే వాళ్ళ SOP నుంచి, అంతేగాని సేమ్ టు సేమ్ దింపద్దు. సో ఓవరాల్గా SOP వల్ల అయితే మన ప్రొఫైల్ ఎలివేట్ అయ్యేలాగా చూసుకోవాలి. నెక్స్ట్ మనకు కావాల్సింది రెజ్యూమేలో మ్యాటర్ ఎంత బ్రీఫ్ ఉంటే అంత బెటర్. అచీవ్మెంట్స్, వర్క్ ఎక్స్పీరియన్స్, ప్రాజెక్ట్స్ అండ్ సర్టిఫికేషన్ ఇలాంటివి అయితే మెన్షన్ చేయాలి. ఒక మంచి రెజ్యూమే అయితే బిల్డ్ చేయండి. నెక్స్ట్ మనకు కావాల్సింది పాస్పోర్ట్ అనేది మ్యాండేటరీ. అది లేకపోతే మాత్రం తొందరగా అప్లై చేసుకుని పెట్టుకోండి. ఎందుకంటున్నా అంటే మనం యూనివర్సిటీస్కి అప్లై చేస్తున్నప్పుడు పాస్పోర్ట్ యొక్క ఫస్ట్ అండ్ లాస్ట్ పేజ్ని అయితే స్కాన్ కాపీస్ని సెండ్ చేయాలి యూనివర్సిటీస్కి. ఎందుకంటే వాటిల్లో మన ఫుల్ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ లాంటివి డీటెయిల్స్ ఉంటే దాన్ని వాళ్ళు వెరిఫై చేసుకుంటారు. నెక్స్ట్ మనకు కావాల్సింది రీసెర్చ్ పేపర్ అనేది మ్యాండేటరీ కాదు,
బట్ స్టిల్ మీ దగ్గర రీసెర్చ్ పేపర్ సర్టిఫికేట్ లాంటివి ఏమైనా ఉంటే మీరు యూనివర్సిటీకి అప్లికేషన్ వేస్తున్న టైం అప్పుడు అటాచ్ చేసి అది కూడా పంపించండి. జస్ట్ వెయిట్ పెరుగుతుంది మన అప్లికేషన్కి, అంతే, ఇంకేం లేదు. ఒకవేళ లేకపోయినా లైట్ తీసుకోండి. నెక్స్ట్ మనకు కావాల్సింది పీసీసీ అంటే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్. ఇది ఒక వెరిఫికేషన్ లాగా అన్నమాట మన గురించి. లైక్ మనం ఏమైనా కేసులో బుక్ అయినామా, లేకపోతే ఇల్లీగల్ యాక్టివిటీస్లో మన హ్యాండ్ ఏమైనా ఉందా, ఆర్ఎల్స్ యాక్టివ్ ఎఫ్ఐఆర్ లాంటివి ఏమైనా ఉన్నాయని చెప్పి వెరిఫై చేసుకోవడానికి పీసీసీ అడుగుతారు. పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అనగానే పోలీస్ స్టేషన్కి వెళ్ళి అప్లై చేసుకోవాలేమో అని చెప్పి అనుకోకండి. ఇది మన పాస్పోర్ట్ సేవ ఆన్లైన్ వెబ్సైట్లోనే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏమో అడిషనల్ డాక్యుమెంట్స్. ప్రొఫైల్కి మంచి బూస్ట్ ఇస్తాయని చెప్పి అనుకునే డాక్యుమెంట్స్ లాంటివి ఏమైనా ఉంటే అప్లికేషన్ సెండ్ చేసిన టైం అప్పుడే అటాచ్ చేసి పంపించండి. రెలవెంట్ డాక్యుమెంట్స్ పెట్టండి, అంతేగాని కాలేజ్ ఈవెంట్స్లో బెస్ట్ డాన్సర్ అవార్డ్స్ నాకే వచ్చినాయని చెప్పి పెట్టకండి. సో ఇప్పుడు చెప్పిన డాక్యుమెంట్స్ అన్నిటినీ ఒక ఆర్డర్గా ఆర్గనైజ్ చేసుకొని మీ దగ్గరనే ఉంచుకోండి. అండ్ స్కాన్ చేసి కూడా పెట్టుకోండి ఈ డాక్యుమెంట్స్ అన్ని మీ దగ్గర. ఎందుకంటే ఇవే డాక్యుమెంట్స్ మనం అప్లై చేసే ప్రతి యూనివర్సిటీకి సెండ్ చేయాలి. అప్పుడు మనకి ఊరికనే వెతకాల్సిన అవసరం పడదు. సో ఇవన్నమాట మనం యూనివర్సిటీకి అప్లై చేయాలంటే కావాల్సిన 10 డాక్యుమెంట్స్. సరే మరి వెళ్తా, బాయ్.